జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు, పల్సర్ బైక్పై వ్యాపారిని వెంబడించిన దొంగలు ఎస్బీఐ బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేసుకుని స్కూటీలో పెట్టుకుని దుకాణం వద్దకు వచ్చి తన స్కూటీని పార్క్ చేసిన బాధితులు. ఒక దొంగ అడ్డుగా నిలబడగా మరో దొంగ చాకచక్యంగా స్కూటీ తాళం తీసి సీటు కింద ఉన్న డిక్కీ నుండి డబ్బులు తస్కరించిన రెండవ దొంగ. బండి మలుపుకుంటాడు. ఈయనేమంటాడు నువ్వు అవ్వమని. ఆటో వచ్చిన బండి ఎక్కడ పట్టిస్తారా రిటర్న్ కనబడుతుంది బండి బండి ఎక్కడికి చెప్తాడు సామాన్ కోసం కొంచెం జూమ్ చేయొచ్చా పెద్దగా? అంటే వేరే వాడు చూసి చెప్పిండు సామాన్ వస్తుంది సామాన్ మొత్తం అటు ఇటు బండికి వెళ్ళి పైసలు తీసుకపోతున్నాడు మీ వాళ్ళే అన్నాడు. ఆయన వాళ్ళు పోయి చూసుకున్న తర్వాత అయ్యో నయ్య వాళ్ళంటే ఇట్లా వాడు వీడి ఇద్దరు పోయి పడి వస్తారు దొరకలేదు. మళ్ళీ బండి పార్క్ చేసి నడుచుకుంటూ వస్తాడు. ఫోన్ వస్తుంది నేను అడ్డం ఇలా ఆడుతాడు. పనికే గ్యాప్ ఉన్నా పని తెలిసి మంచిగా అది కూడా ఎంత సింపుల్ గా తీస్తాడు. తీసి రావాలి ఇప్పుడు ఒకసారి తాళం తీసిండు ఫస్ట్ ఇప్పుడు తీసిన లావట్టాడు ఫస్ట్ తాళం తీసిండు. కథ ముడికి ఇంకా బాగున్నాయట. అప్పుడే రామిరెడ్డి సార్ వచ్చిండు. రామిరెడ్డి గ్యాస్ రామిరెడ్డి తర్వాతనే